ఈ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది. ప్రతి బిడ్డ ఇయ్యాల, ప్రతి ఇంట్లో ప్రతి తల్లి తన కన్న బిడ్డకు ఇందిరమ్మ రాజ్యంలో ఇస్తున్న సన్న బియ్యంతో వండి బుక్కెడు పువ్వ తినిపిస్తుంది. సన్న బియ్యం కదా బాగుంది, బియ్యం కూడా అన్నం కూడా బియ్యం మంచిగా ఉన్నాయి సార్. ఇవి తింటున్నా, అవే తింటున్నా, ఇదే అన్నం. ఆనాడు తొట్టు బియ్యం ఎన్నడన్నా మీరు తిన్నారా? కనీసం చూడనన్ను చూసిర్రా? అట్లొస్తే ఇట్లా రేషన్ షాపోడే 10 రూపాయలకు 11 రూపాయలకు పైసలు ఇస్తాను. మళ్ళా వాడే మిల్లోనికి ఇచ్చేటోడు, మిల్లోడు మళ్ళా ప్రభుత్వానికి ఇస్తాడు. ప్రభుత్వం మళ్ళా పేదలకు ఇచ్చేది, పేదలు మళ్ళా రేషన్ షాప్ అందుకే అన్న ఆలోచన చేసినాం. సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయల భారం అవుతున్నది. ఆలోచన చేయలే, ఆర్థిక భారం అనుకోలే. పేదవాడి ఆకలి తీర్చాలనుకున్నాం, కడుపు నిండా పచ్చడి అన్నం పెట్టాలనుకున్నాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని అధిగమించి ఈనాడు ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇస్తున్నాం. మా అక్కలు చెప్పాలి, రేషన్ షాప్ దగ్గర నిలబడి సన్న బియ్యం తెచ్చుకుంటున్న మాట వాస్తవం కాదా? సంటి పిల్లలకు సన్న బియ్యం తినిపిస్తున్న మాట నిజం కాదా? చరిత్రలో ఎవరు వచ్చినా, ఎన్ని తరాలు మారినా, ఏ ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈ సన్న బియ్యం పథకాన్ని రద్దు చేసే ధైర్యం చెయ్యరు. ఇది శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయే పథకం.